ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎలాగో నాకు సపోర్ట్ చేయవు. ఆంటీని కూడా సైడ్ చేసి ఈ ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేద్దామనుకుంటున్నావా అఖిల్? ఇక్కడ ఎవరు ఒంటరి వారు కాదు, అంతా ఒకే కుటుంబం. నాకలా అనిపించట్లేదక్కా. నిన్న నా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి చిన్న పార్టీ చేసుకుంటే నువ్వు పెద్ద గొడవ చేశావు. అదే భాస్కర్ బావు గారు మనకి సంబంధం లేని ఎవరో అమ్మాయి సీమంతాన్ని 5 లక్షలు నష్టపోయి మరీ గ్రాండ్ గా చేశారు. మరి బావగారిని ఏమనరా? నిన్న నువ్వు ఇంట్లో చేసిన అల్లరి, భాస్కర్ అన్నయ్య బయట చేసిన ఈవెంట్ ఒకటేనా? ఒకటి కాదురా, కానీ ఒక విషయం చెప్పు. ఇది దీని ఫ్రెండ్స్ తో సంతోషం కోసం పార్టీ చేసుకుంది. మరి ఎవరి సంతోషం కోసం భాస్కర్ గాడు 5 లక్షల నష్టం తీసుకొచ్చాడు? నా వల్ల తప్పు జరిగింది. నన్ను నమ్మి సంస్కృతి ఈవెంట్స్ను మీరు నా చేతిలో పెట్టారు. నా చేతకంతనం వల్ల చేసిన మొదటి ఈవెంట్లోనే 5 లక్షల నష్టం తీసుకొచ్చాను. అందరూ నన్ను క్షమించండి. అన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా హారిక? ఇంటికి పెద్దవాడైనా భాస్కర్ అన్నయ్యని బాధ పెట్టావు. చేతులు జోడించి అందరినీ క్షమాపణ అడిగేలా చేసావు. నేను బావగారిని క్షమాపణ అడగలేదు అఖిల్. 5 లక్షల నష్టం ఎలా వచ్చిందో సంజయ్షి అడిగాను. సంజయ్షి అడగడానికి నువ్వెవరే? సంస్కృతి ఈవెంట్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ని. అవునరా, కంపెనీలో నీకు భాగం ఉంది కదా, దీనికి భాగం ఉన్నట్టే. నష్టం వస్తే లెక్కలు అడగరా ఏంటి? లాభాలు వచ్చినప్పుడు ఎలాగో పంచరు, నష్టాలు వచ్చినప్పుడైనా పంచుకోవాలి కదా. మనం పంచుకోవాల్సింది లాభ నష్టాలు మాత్రమే కాదు హారిక, కష్ట సుఖాలు కూడా. ఇంటికి పెద్దవాడనే గౌరవం కూడా లేకుండా భాస్కర్ బావ గారిని, పావని అక్కని బాధ పెట్టావు. ఇది తప్పు. ఈ ఇంటికి పెద్దదాన్ని నేను, వాడు కాదు. అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోండి, మర్యాదని కాపాడుకోండి. బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటాను పావని? నన్ను నమ్మి అభి వసూలు కంపెనీ నాకు అప్పజెప్పారు. నేను చేసిన మొదటి ఈవెంట్లోనే 5 లక్షల నష్టం తీసుకొచ్చాను. నాకు అనుభవం లేదని, చొరవ ధైర్యం కూడా లేదని తెలిసి కూడా నేను తప్పు చేశాను. మీరు తప్పు చేయడం ఏంటి బావగారు? మీరు ఒక ప్రయత్నం చేశారు, అంతే. నేను ఫెయిల్యూర్ అటెంప్ట్ చేశానమ్మా. పెద్ద పొరపాటు చేశాను. లేదన్నయ్య, మన సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేశాక చేసిన మొదటి ఈవెంట్నే గ్రాండ్ సక్సెస్ చేశారు. మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అవునభి, 5 లక్షల నష్టాన్ని తీసుకొచ్చి నేనేంటో మళ్ళీ నిరూపించుకున్నాను. సారీ అభి, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరుకో అన్నయ్య. ఎందుకు బావగారు అంతలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు? విజయానికి కొలమానం లాభ నష్టాలు కాదు, చేసిన పని సరిగ్గా చేశామా లేదా అనేది ముఖ్యం. కానీ వ్యాపారానికి లాభ నష్టాలే కదా కొలమానం వసు. మన జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే వ్యాపారంలో కూడా లాభ నష్టాలు ఉంటాయి వదినా. ఒకసారి నష్టపోతే ఇంకొకసారి లాభం వస్తుంది. నేను అసమర్థుడినని అందరూ నన్ను వేలెత్తి చూపుతారు, చేతగాని వాణ్ణి అంటారు. సారీ అన్నయ్య.
నీ గురించి తెలియక హారిక మాటలనింది. తన తరపున నన్ను క్షమించన్నయ్య. అదేంట్రా అఖిల్, మనలో మనకి క్షమాపణలేంటి? మరి మీరెందుకన్నా నాకు సారీ చెప్తున్నారు? మనలో మనకి క్షమాపణలు ఉండకూడదు. మనము అన్నదమ్ములం అన్నయ్య, వ్యాపారంలో భాగస్థులం కాదు. మీరు ఈవెంట్ చాలా బాగా చేశారు బావగారు. అందరూ మెచ్చుకున్నారు అని అతనే చెప్పాడు కదా. వ్యాపారంలో లాభాలతో పాటు మంచి పేరు కూడా రావాలి. ఆ పేరుని మీరు సంపాదించుకున్నారు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు మనల్ని తిట్టేవారే తప్ప పొగిడేవారు లేరు. ఫస్ట్ టైం మన వర్క్ నచ్చిందని ఒకరు అన్నారు. అది చాలదా? పేరొస్తే డబ్బు దానంతటదే వస్తుంది కదా అన్నయ్య. ఆ పిచ్చిదానికి విషయం తెలియడం లేదు. మనలా తను అర్థం చేసుకోలేకపోతుంది. మమ్మల్ని మీరింత బాగా అర్థం చేసుకుంటారని మేము అనుకోలేదు. అదేంటక్కా, మీరు వేరు మేము వేరునా? ఒకరినొకరం అర్థం చేసుకున్నప్పుడే కదా ఒకే కుటుంబంగా కలిసి ఉండగలం. మీరు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవద్దన్నయ్య. నాన్న చెప్తుండేవాడు కదా, జీవితం ఆనందం ఇవ్వకపోతే అనుభవాన్నైనా ఇస్తుంది అని. ఇప్పుడు నష్టం వచ్చిందని బాధపడకు, అనుభవం వచ్చిందని ఆనందపడన్నయ్య. ఆ అనుభవంతో పాటు మీకు మంచి పేరొచ్చింది బావగారు. మన అఖిల్ చెప్పినట్టు పేరొస్తే డబ్బులు కూడా వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.